చూపిస్తా ఇప్పుడు మనం పోయే తోట. దారి ఉంటుంది, అసలు స్వర్గం ఉన్నట్టు ఉంటుంది ఈ దారి. ఇదిగోండి, ఫస్ట్ అంతా అరటి చెట్లు, తర్వాత మామిడి చెట్లు, ఇదంతా మామిడి తోట. ఆడ ఒక పెద్ద రాగి చెట్టు ఉంటుంది. ఇది మాత్రం నెంబర్ 1. ప్రతి సంవత్సరం 7,000 నుంచి 10,000 డబ్బులు ఇస్తుంది. ఈయన చూడండి, అంతే సింపుల్గా కోసేస్తున్నాడు. ఇలాంటి పొరు ఎన్నో మోహినాడు రా. ఎండి తిందా తట్ట పుష్టిగా వచ్చాయిరా కాయలు కూడా ఈసారా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గిట్స్ ఆఫ్ ద నేచర్. ప్రతిసారి విజయ్ చెప్తాడు ఇంట్రో. వాడైతే ఈరోజు పని ఉందని బయట పోయినాడు అనమాట. వీడియో మధ్యలో ఒకవేళ రావచ్చు వస్తే, లేకపోతే ఈ వీడియోలో ఉండడు. ఇప్పుడు మనం ఒక ఊరికి వచ్చినాం. ఇది గోడల దగ్గర దక్షిణాపురం అనే విలేజ్. ఈ విలేజ్ గురించి అసలు చెప్పలేదు, మనం ఇంతకుముందు చాలా వీడియోలు చేసాం. మామూలుగా గోదావరి సైడ్ లొకేషన్, మేము ఎప్పుడు గోదావరికి వెళ్ళలేదు. ఆ సైడ్ లొకేషన్లు ఫోన్లో చూస్తుంటాం కదా, సేమ్ అదే మాదిరి అయితే అక్కడ ఉంటాయి. ఎందుకంటే ఒక పక్క ఏరు ఉంటుంది, ఇంకో పక్క అయితే ఊరు ఉంటుంది. మొత్తం ల్యాండ్ మొత్తం అగ్రికల్చరే, అంటే పైరే ఉంటుంది అనమాట. మొత్తం పంట పొలాలు పచ్చగా అదిరిపోద్ది. మీకైతే డ్రోన్ షాట్లు కూడా వేస్తాం చూడండి. ఇప్పుడైతే మేము ఇక్కడికి ప్రతి సంవత్సరం పనసకాయ చెట్టు ఉంటుంది. పనసకాయ కాదు, మామిడికాయలు కావాలన్నా, జాంకాయలు కావాలన్నా రకరకాల తోటలు అయితే వేస్తారు. ఈ పొలం కూడా అంత బాగుంటుంది, నల్ల రేగడి అనమాట. దాంట్లో బండే పంట కూడా చాలా బాగా వస్తుంది వీళ్ళకి. అందుకోసమే ఈసారి పనసకాయల సీజన్ వచ్చింది కాబట్టి పనసకాయలు తీసుకోవడానికి వచ్చాం. నేను మా మామ. ఏమామా చెట్టు ఎక్కువస్తాయి ఇప్పుడు పనసకాయ? మా మామ ఈ వయసులో చెట్టు ఎక్కుతున్నాడు. మామూలుగా ఎక్కుతావా? చిన్నప్పటి నుంచి ఎక్కుతున్నాడు. కాకపోతే ఒక స్టోరీ ఉందిలే, మా మామ ఈ మధ్య ఎక్కడం మానేసినాడు. అది మీకు చెప్తా ఎందుకు ఎక్కడం కూడా మానేసినాడు. ఇప్పుడు పోయి మనం అయితే పనసకాయలు కోసుకుందాం. ఈ ఊరు విలేజ్ షాట్లు కూడా మీకు వేస్తారు డ్రోన్ షాట్లో, ఒకసారి చూడండి, చాలా అందంగా ఉంటాయి. ఇప్పుడు మేము మాతో పాటు మీరు కూడా వచ్చిండి పనసకాయలు కోసుకుందాం. ఇక్కడ రోడ్డు పక్కనే ఆంజనేయ స్వామి ఉంటారు, అభయ ఆంజనేయ స్వామి. చూడండి ఎట్టుందో విగ్రహం. ఇదిగోండి, దగ్గరలో వినాయక చవితి వస్తుంది కదా, ఇక్కడ దారిలో అయితే ఈ ఊర్లోకి వెళ్ళే దారిలో ఇక్కడే మొక్కజొన్నలు వేస్తున్నారు. చూడండి ఎంత ఎత్తున్నాయి. మేము రోడ్డు పైన ఉంటే మాకంటే ఎత్తున్నాయి. ఈ ఊర్లో ఇల్లు పక్కనే ఉంటాయి, తోటలు కూడా ఇల్లు వెనకాలే ఉంటాయి. మీకు చూపిస్తా ఇప్పుడు మనం పోయే తోట. దారి ఉంటుంది, అసలు స్వర్గం ఉన్నట్టు ఉంటుంది ఈ దారి. ఇదిగోండి, ఫస్ట్ అంతా అరటి చెట్లు, తర్వాత మామిడి చెట్లు, ఇదంతా మామిడి తోట. ఆడ ఒక పెద్ద రాగి చెట్టు ఉంటుంది. ఆ రాగి చెట్టుకి తేనెలు కూడా ఉంటాయి, ఎక్కువ తేనె పట్లు ఉంటాయి. తర్వాత దాని మధ్యలో వచ్చేసి మన పనస చెట్టు ఉంటుంది. మొత్తం కాయలు అయితే అదొక రకం, మీకు చూపిస్తా రండి. ఈ మామిడి చెట్లు కూడా హైబ్రిడ్ కాదు. ఏమో పాము అనుకొని భయపడ్డా. మామిడి చెట్లు కూడా హైబ్రిడ్ కాదు, అన్నీ నాటివే. ఒక్కోటి చూడండి వృక్షాలు ఉండేటువంటివి. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి మా ఈ మామిడి చెట్లకి ఒక్కోదానికే? 30-40 సంవత్సరాలు. అంతేనా? సరే, 30-40 అన్నావు కదా. ఈ రాగి చెట్టుకి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి చెప్ప? ఎప్పుడు పెద్దవాళ్ళ కాలం. అది చూడండి ఎట్టుందో. అది ఇప్పుడు కాదు స్వామి, అది ఇప్పుడు కాదా. ఈ రాగి చెట్టుకి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది కామెంట్ చేయండి, మీరు ఎవరికైనా తెలుసుంటే. మొత్తం తేనెలు ఉంటాయి. ఇప్పుడు వానాకాలం కదా, తేనె లేనట్టుంది. మామూలుగా అయితే ఉంటాయి. అదిగోండి, అదే మన పనస చెట్టు. ఆహా, పండిపోయినాయా? ఏడు పండిపోయినాయా? అయ్యో, పసుపుగా వచ్చిన పండినట్టుగా స్వామి. ఇతనికి పనసకాయల గురించి తెలీదు. పండితే అట్టా కలర్ మారితే పండినట్టు కాదు మామ. చూడండి ఎట్టండి మామ. ఇట్లా ఏ కాయలు తీసుకుందాం చూడు, మంచి సైజులు చూడు. ఇదిగో పనస చెట్లు కూడా వచ్చున్నాయి, ఇవి కూడా కావాలంటే లోడుకోపోవచ్చు మనం. పిల్లకలు ఏడే గింజలు పడిపోయి కదా. ఇగో ఇదిగో అదిగో పెద్దది. ఇదిగో పనస చెట్లు కాయలు చూడు మామ ఎట్టనే. పెద్ద కాయలు చూడు మామ ఏడన్నా. అదిగో మా ఆడుంది ఒకటి, ఆడ ఒకటి ఉంది. పెద్దవాడిని కోసేనట్టున్నారు ఇలా. కింద కింద చూడు మా. ఇదిగో మా, ఇది చూడ, రెండున్నాయి చూడు. ఇది ఉన్నాయా? తట్టదని వాసన చూడా, పచ్చిది. కుదిరిపోయిందిలే మామ. ఇది చిన్నవి అయిపోతాయి ఈ కోసుకున్న. అన్నా
పెద్దవన్నీ ఇస్తానండి, అన్ని కోసేసి చిన్నవి ఇచ్చావు లాస్ట్కి. పెద్దవి ఇంకా పెద్దవనులా దీంట్లో ఉన్నాయి. ఇదిగో ఎడుండింది, చాలా ఉన్నాయి అన్న, పైన కూడా ఉన్నాయా? ఈ చెట్టు ఎన్ని సంవత్సరాలే? ఇది ఒక 12 సంవత్సరాలే, 15 మధ్యలో ఉండదు. ఇప్పుడు ఈడ పిలకలు వచ్చినాయి కదా. ఏ పిల్లలు? ఇగో కింద ఉన్నట్టు. ఏదేది ఈడ పెద్ద చెట్టు, ఇదిగో ఇదిగో ఇది ఇస్తారా ఇప్పుడు మాకు వేసుకోవాలంటే? వస్తుంది కూడా. వస్తాయా? ఎంత పిలకలే ఉన్నాయిలే. వస్తాయి ఫ్రెండ్స్, ఈ పిలకలు కూడా ఎత్తుకుపోయి వేసేటప్పుడు అట్లా కాదు వేసేది. ఎట్టేయాలా? మేలు జాతి ఇత్తనాన్ని కోరుకొని వేయాలి. అవునా? మేలు జాతి ఇత్తనం అంటే పెద్ద సైజు కాయలో నుంచి మనం తొళ్ళ తినేసేసి ఆ ఇత్తనాలని మనం డెవలప్ చేయాలి. అప్పుడు గ్రోత్ పెద్ద కాయలుగా బాగా వస్తాయి. ఈ నాసి రకం పడి ఉండొచ్చు, కుళ్ళిపోయిన కాయ పడి ఉండొచ్చు, రేపొద్దున కాసే బిడ్డలు కూడా కుళ్ళిపోయిన కాయ కాయొచ్చు. అవునా? అవును, అట్టుంటదే. అట్టే కదైతే. సీడ్ అంటే ఏంది? అప్పుడు మనం 50 కేజీ కాయ తీసినామే, దాని గింజలుగానైతే దాని గింజలు వేస్తే దాని గింజలు దాని డెవలప్ అవుతాయి కొద్దిగా. ఇప్పుడు సీడ్ జర్మినేషన్ చేసేటప్పుడు చూసేదానికి ఎలా ఉన్నా నెక్స్ట్ దఫా థర్డ్ దఫా వస్తే వీల్డింగ్ పెరుగుతుంది. అంటే ఇప్పుడు ఇంటికాడ ఉంది చూడు కాయ, ఆ కాయలో గింజలు వచ్చిన తర్వాత కాయ కోసుకొని ఆ కాయలు దాని చెట్టు డెవలప్ చేసి అప్పుడు ఏమంటారు, కాయలు ఒక 20 గింజలు ఇయ్యి, ఎడంగా ఇయ్యి, లేదంటే నీకుండే టాలెంట్ ని బట్టి ఒక గ్లాసులు వేస్తా, గ్లాసుల్లో వేసి మొలిచిన పాట అంత మొలకొస్తానే ఆరుదలు చెయ్యి. ఆరుదలు చేసి చుట్టు పట్టుకుంటే బెళ్ళగా మట్టి రావాలి. నీళ్లు పోయకుండా ఆరబెట్టినప్పుడు గడ్డగా వస్తుంది. మన గ్రోత్ గుంట లోడి, ఒక అడుగు గుంటలోడి 6 అడుగు బూడ్చి దాన్ని పెట్టి 1/4 అడుగు బూడ్చి ఒక 2 అంగుళాల గ్యాప్ ఉండిచ్చు. అప్పుడు మనం వేసే నీళ్లు దానికి బాగా పుష్కలంగా ఉంటుంది. దీంట్లో నెట్వర్క్ కూడా అయితే నెట్వర్క్ ల్యాప్ పెట్టేస్తుందా? చిన్న కథ కాదు వేసే అక్కడ ఊరినే వచ్చేసి లేదు కదా. గింజలు ఉంటాయి. ఇప్పుడు దాన్ని పడిపినాకి మొలిచాయి. ఇది ఒక చెట్టు, ఇది ఒక చెట్టు, 2 చెట్లు వేసాను. ఈ చెట్లో ఉండే గుణం ఏంటంటే ఈ రోజు చూస్తే కాయగా ఉంటుంది, 2 గంటల తర్వాత చూస్తే కుళ్ళిపోయి ఉంటుంది. 2 గంటల వ్యవధిలోనే కుళ్ళిపోవడం ఏంటి? ఇది మాత్రం ఒక రోజంతా స్టాక్ ఉండడం ఏంటి? ఆ బ్రీడ్ అది. ఇంకో చెట్టు వేసినప్పుడు మీరు వేసున్నా కొట్టేసాలే, ఈ సైజు కాయలు కాసేది. మా అబ్బాయి ఒక చెట్టు వేసాడు ఆడ, అంతలో కాయ కాసేది 45-50 కేజీ కాయ కాసేది. ఆ 50 కాయలు పనికొచ్చేదిలే. ఈ రోజు చూస్తే కాయ, రేపు చూస్తే మధురం అయిపోయి కింద పడితే పాసిగా తొళ్ళలు, ఎత్తుకునేదానికి తినేదానికి టేస్ట్ లేదు. అవి అల్లదేంటది బురద పనస అంటారు కదా, అదేంటో చేత్తో తీసి ఇచ్చి తోలు కూడా అట్ట చేత్తో పట్టుకుంటే బురద వచ్చేది. అది 2 రకాలు ఉంటాయి కదా, ఆ రకమైన. ఇది మాత్రం నెంబర్ 1. ప్రతి సంవత్సరం 7,000 నుంచి 10,000 డబ్బులు ఇస్తుంది ఈ ఒక చెట్టు. ఈ చెట్టును మనం కూడా మన కైల్లో వేయాలి, మా పొలంలో వేయాలి. ఇప్పుడు నువ్వు వెతుకుపోయే కాయలు ఇత్తనాన్ని వేస్తా, దానివల్ల ఉపయోగం ఉంది. ఖచ్చితంగా వేస్తా. ఇంకా కోసుకుందామా పనసకాయలు అయితే? ఏమో ఏయో సెలెక్ట్ చేయి, కోసేద్దాం. అదే కోద్దాం. ఓకే. ఏమో పైన ఉన్నాయా మంచిగా? మంచిగా అదే ఆడ ఉంటుంది. సరే, ఇప్పుడు పైది కోసి కింద వేయడానికి పగిలిపోతా? పగిలిపోతాయి. మేము గోతాంతో దించేవాళ్ళం. అవునవును, గోతాంతో దించేవాళ్ళం అంటే కొబ్బరికాయలు ఏ విధంగా పొక్కెం వేస్తాం గోతానికి వేసుకొని పైకి తీసిపోయేసి గోతాన్ని చెట్టు ఎర్రదెరిసి బిర్ర పట్టుకొని నరికితే దాంట్లో పడుతుంది. అప్పుడు తాడు వదిలితే నీకు కింద ఫెయిల్ కాదు, లేదంటే అదిరితే రేపు డ్యామేజ్ వస్తుంది. అంటే అది కింద కోసేసుకుందాం. దిగేమో పైకి పల్లెలే. మా మామ చెట్లు ఎక్కడానికి సాహసాలు చేస్తాడు. ఒకసారి అంటే ఒక చిన్నపిల్లడు బాల్ సన్సెట్ బండ మీద వేసేసి గుడికాడ అన్న తీసిన అన్నాడా, స్పైడర్ మ్యాన్ లాగా సులభంగా చేస్తాను చూద్దు. ఏది కాయనా? ఏదేంచున్నా ఒరే అట్టనట్టనేరా తొడంగడుతుంది. ఒరే మనం చాకులు ఎత్తుకోవాలా, కొయ్యాలా? ఈయన చూడండి అంతే సింపుల్గా కోసేస్తున్నాడు. అన్నకు అనుభవం, వ్యవసాయంలో ఈ ఊరోళ్ళకి అందరికి మంచి అనుభవం, ప్రతిదీ వేస్తాడు. అబ్బా చూడండియా,
ఫ్రెండ్స్ చూసారు కదా, ఆయన ఊరికే అట్టనే అట్ట కోసేసాడు. మనం కోయాలంటే చాకులు కావాలా, కత్తులు కావాలా, ఒళ్ళంతా పూసుకుంటాం. ఒక్క సెకండ్కి అట్ట కోసేసాడు. అంత అనుభవం ఉంటుంది అనమాట వీళ్ళకి. ప్రతిదీ వ్యవసాయం చేస్తారు. ఆయన చెప్పే మాటలు కూడా చూడండి, అసలు మనకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాడు. ఆయన ప్రతిదీ చెప్పింది కూడా. విత్తనాల గురించి చూడండి ఎట్ట చెప్పాడు. ఏ విత్తనాన్ని ఎంచుకోవాలి, ఎట్ట వేయాలి చెట్టు, ఎట్ట గుచ్చాలి, అన్ని ఐడియా ఉంటుంది వాళ్ళకి. అన్ని ఐడియా లేకపోతే ఇన్ని రకాల చెట్లు, ఇన్ని రకాల పంటలు బండిలేరు. ఇంకా ఈ ఇంటికి మోసుకుపోవాలా, ఈ ఒక్కోటి పంది బురువు ఉన్నాయి. ఇంక ఇట్లా ఇంటికి మోసుకుపోయి ఆడ కాటా పెట్టి కేజీ 30 రూపాయల లెక్కన కొనుక్కుంటున్నాం. చూద్దాం ఎంత పడుతుందో. దబరలు దానిపోయినారా అన్న, దబరలు తెచ్చినాక ఇవన్నీ ఎత్తుకొని ఇంటికి పోదాం. మేము యాన్ ఎన్ని తెచ్చినావా? దీనికి చిన్న కాయ, దీనికి మీడియం. అంటే ఒక్క దాంట్లో ఒక కాయ ఇమ్మంటారా? చిన్నగా వదిలేదు, అది ఇరుగు, అది ఆ లెవెల్ చెప్పు. ఓకేనా? పెట్టేస్తావు దానికి 2 వేలు పట్టిస్తా ఉంటాయి. అయ్యా తెలియక అన్నాను స్వామి, తెలియకే అన్నాను. దీంట్లో 2 వస్తాం, దాంట్లో నేను దీంట్లో 2 వేస్తా. ఎట్టేస్తావు? సరే వేస్తున్నాడు సార్, 3 కాయలు వేస్తాడంట. దీంట్లో 2 మళ్ళీ నేను ఎత్తుకుంటా అని చెప్పలేదయ్యా. సార్ చొక్కా మీద ఒకటి ఏంటి సార్. ఇలాంటి పొరు ఎన్నో మోహినాను రా. పోగుతుంది ఇది ఇంకోటన్నా పెట్టండి రా. ఫ్రెండ్స్ దూగిపోతున్నాక పెద్ద పురుగు ఏం కాదు. ఊరే పోగుతుంది అంద ఇది. పనసపండు అయితే బాగా మాగిపోయింది. ఇంకా నేను సేనన్న అయితే దీన్ని అయితే కోసేద్దాం. ఏం సేనన్నా, వాసన మాత్రం మధురంగా వస్తుందయా. ఫ్రెండ్స్ ఇది ఒకరంత లేట్ అవుతుంది పండడానికి. ఆ సైడ్ తిప్పురా కొద్దిగా. ఈ బరువు వల్ల గాలి బాకుండా ఇది ఏంటంటే దెబ్బ తినేస్తుంది కొద్దిగా. పండినప్పుడు తొందరగా కోసుకోవాలి. అంటే ఒక సైడ్ మనం పెడతాం, ఇక్కడ ఆంచినప్పుడు దీని వరకే గచ్చి తగిలి పండుతుంది. ఎప్పుడు పనసకాయ కోయాలన్నా ఖచ్చితంగా నూనె పూసుకోవాల్సిందే, లేదంటే బంకడగా మొత్తం తెల్లగా అతుక్కుపోద్ది. ఏమో అయినా పనసకాయని కోసాము, చాకిరిపోయింది మా ఇరగదులే. చేపను కానీ కోసేస్తారేమో ఆయన, కొత్త చేప. కొత్త చేప. లాగా బాగా పండుకుందిరా. వా చేపను కోయబాకరా, కోయలేదు కొత్తదే. ప్రతి సంవత్సరం ఆ చెట్లను ఎందుకు తెచ్చుకుంటామంటే తీయగా ఉంటాయి. దానికి ఒక ఫ్యాన్ బేస్ ఏర్పడిపోయింది ఆ చెట్టుకి. ఏడగొన్నా ఇంకా టేస్ట్ అయితే రాదు. చెట్లు కూడా వచ్చేస్తుంటాయి గింజలకి. ఎట్ట వచ్చుంటాయి. నువ్వు ఆ చెట్టుకే వస్తాయి ఎందుకన్నా? నాకేం తెలుసు. మామూలుగా మనం షాపుల్లో కొన్ని కోస్తలా ఓట్లకంతా వచ్చిందిలే. వస్తాయి రే కొన్నిటికి. ఆ చెట్టు కంటే షాపులు అటు రావంటే కోసి వాళ్ళు మక్కేస్తారు. వీళ్ళు ఏంటంటే చెట్లు దోరగా బండించేదాకా ఉండిస్తారు. వీళ్ళు బాగా ముదరుతాయి కాబట్టి. హలో అమ్మా, చేసుకుంటే సులభంగా పని అయిపోతుంది. ఒరే మా అమ్మేలు కదరా బుడ్డకత్తితో ఫాస్ట్ గోసాడు పారేస్తున్నాడా. సీనియర్ కదా, సీనియర్కి జూనియర్కి తేడా పెడతావు నువ్వా? నేను మా మామ పనసకాయలు అమ్ముతుందా సీనియర్ అంటున్నావా? మా అసలు మీ చిన్నప్పుడు ఈ పనస చెట్లు మీ ఊర్లో ఉండేది లేదు కదా? చెట్లు నాటు పెట్ట అంటే కాయలు కొనేదిలే, మామూలుగా దెబ్బలు కొనుక్కొని ఆడ కోస్తుంటారు కాబట్టి అవి కొనుక్కొని. ఒరే పెద్ద తొల్లలు రా, తొల్లలు కూడా సైజులు బాగుంటాయి. అందరూ సబ కోసి ఆడ వేసేస్తున్నారు. 5 నిమిషాల్లో అయితే మొత్తం తొల్లలు ఆడ కుప్ప పడిపోతాయి. అంతేనా? అంతే. మళ్ళీ మధ్యస్థం ఇంకా మిషన్ వచ్చినట్టే. ఇదొకటి పోయినట్టు మనం టర్కీ కోళ్ళకి వేసేద్దాం, తినేస్తాం. ఇంకో అరస్తా తింటున్నాయి రే, బంగారం తింటున్నాయి. దుమ్ము రేపుతుంది చిన్నదైతే.
అవి చూడరా అరుస్తా ఉండే చిక్ 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 అనే అరుస్తా ఉండే. ఎండిపోయిందా భయ తట్ట. పుష్టిగా వచ్చాయిరా కాయలు కూడా ఈసారి, బుడ్డ బుడ్డ ఉంటాయి ఈసారి, పెద్ద పెద్ద వచ్చాయి తలలు కూడా. అవురా డీస్ సరిపోద్దా ముగ్గురికా? అలా ఈ డీసీగా తిన్నామంటే 3 రోజులు ఆనందం తినపడలేదునా. 3 రోజులు కూడా బాత్రూమ్ నుంచి బయట రారు. చెట్లు వచ్చేసినాయి. ఏదమ్మా ఇటిమా ఇటిమా ఇవన్నీ మనం చెట్లుగా డెవలప్ చేద్దాం. ఏందిరా చెట్టు దాంట్లో అట్టే ఉండొచ్చిండి. కాయ వస్తే ఇది మొత్తం పక్కన పెట్టండి. ఇదిగోండి దీంట్లో చూడండి అట్ట వచ్చింది. దీనికి టేస్ట్ ఎందుకు వస్తుంది అని అడుగుతున్నావు కదా. ఇది తోటలో కానైతే దానికి ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే అన్నిటికీ పోయి మనం ముందు పెట్టలేం. ఇది ఒక చెట్టు వాళ్ళ ఇంటికాడ చెట్టు, నీళ్ళు పుష్టిగా దాన్ని పోసుకుంటారు, ఎరువు పెట్టుకుంటారు. చెట్టు ఎట్టుంది అది? నిజమే. ఒక్క కొడుకున్న కుటుంబం వాడికి ఎట్టుంటాడు. అదే నలుగురు ఉంటే అన్నం అంటే అందరికి పెట్టద్దా ఏది తెచ్చినా, ఒకడే ఉంటే వాడే తింటా ఉంటలా. ఎరువు నీళ్ళు పుష్టిగా ఒంటి బిడ్డ అంటావు ఇది చెట్టు. దాని టేస్ట్ దాని కథ అన్ని వాటంగా ఉంది నా కాయ మాత్రం. మంచి వాటమైన కాయ. ఆ టేస్ట్ ని కరెక్ట్ గా ఎక్స్ప్రెస్ చేయండి ఎవరన్నా. ఎట్టుందా? ఫస్ట్ నవిలినప్పుడు తీయంగా ఉంటుంది, కొంచెం నవిలేకుంది పులుపు తగులుతుంది. అట్లా కాదు. ఇది ఏంటంటే అన్ని తొలలో కొద్దిగా నోట్లో పెట్టుకుంటే మెత్తగా ఉంటాయి. ఇది ఏంటంటే కొబ్బరిలాగా ఒక గట్టిగా ఉంటది, కచ్చ కచ్చకంట. తింటా ఉంటే తీపి పులిపి రెండు తగిలిన టేస్ట్ వస్తుంది. అది ఉట్టి తీపే ఉన్నా యాస్ట్ పుట్టిపోతుంది, ఉట్టి పులిపే ఉన్నా తినడానికి ఇంట్రెస్ట్ ఉండదు. రెండు కలిసి ఉంటే ఎట్టుంటదో అట్టుంటది కాబట్టి అది మనకి ఎగిటేది అనమాట. ఆయన ఈటం కూడా ఎట్టిస్తున్నాడా? చెట్లోనే బాగా పండిన ఆయన ముదిరి తినేస్తాడు, లేకపోతే చెప్తాడు. తోటలోకి అయితే ఒక ఆటో ఎత్తుకుపోతారు, నేనేమో నీకు ఇచ్చేస్తాను, నువ్వేమో నాకు డబ్బులు ఇచ్చేస్తావు, తర్వాత మళ్ళీ బాగాలేకుంటే నన్నే కదా అనుకుంటావు, నాకేం అవసరం, నేను పండిన తర్వాత అమ్ముతానంటాడు ఆయన. జెన్యూన్ చెట్లో పండే కాయ ఇది. టేస్ట్ ముదిరింది, మంచి టేస్ట్, బాగా ముదిరింది ఇచ్చినాడు. ఒక రోజుకి పండిపోయింది, 1-2 రోజులు. మళ్ళీ పనసకాయలు వచ్చే సీజన్ లో ఈ చెట్టు కాయ అవును కదా. అవును, మనకి పనసకాయలు దొరికే టైంలో ఈ చెట్టు కాయ కాస్త పిందల మీద ఉంటాయి, చిన్న పిందలు ఉంటాయి. అవి మామిడికాయలు అట్ట ఇప్పుడు వచ్చింది కాపు అయిపోయినాక హిమాపసందు పునరసాలని వస్తాయి. కాయలన్నీ అయిపోయినాక వస్తాయి. ఆ కాయ ఒక్కటి 15 రూపాయలు 20 రూపాయలు అమ్ముతారు అట్లా. నాతో ఒకటిది టేస్ట్ అయితే పొల్లంగా చింపేస్తుంది. ఫ్రెండ్స్ చూసారు కదా పనసకాయలు కాడ పోయినా ఆ ప్లేస్ అయితే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే ఆడకి ఎప్పుడెప్పుడు వస్తాయా, ఏ పండ్లు వస్తాయి, ఆడ పోదామా అనే ఉంటుంది. ఆడ పోయినప్పుడు అంత ప్రశాంతంగా ఉంటుంది, అంత పచ్చంగా ఉంటుంది. ఆడ విజయ్ గారు మిస్ అయిపోయినాడు, వాడు వేరే పని బయట పోయినాడు. తర్వాత పండిన తర్వాత అయితే ఇప్పుడు కోసినాం. ఎట్లా అనిపించింది అందరికీ? సూపర్ గా ఉండింది. నా టేస్ట్ మాత్రం చాలా బాగుండింది, పండు మాత్రం. ఆ కాయ కూడా టేస్ట్ ఉండడం వల్ల మా మామ చెప్పాడు కదా, అంటే ఒక్క చెట్టే కదా అందుకనే అలాగ వస్తుందిరా, అది మొత్తం సత్వ తీసుకొని ఆ విధంగా కాస్తుంది, టేస్ట్ కూడా అదే విధంగా ఉందని చెప్పాడు. అదే కరెక్ట్ అయి ఉంటుంది నాకు తెలిసి. అవును అవును, ఖచ్చితంగా అదే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్ట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ లో కలిసిపోదాం. బాయ్ బాయ్.